విచక్షణను పాటించాలి. థాయిలాండ్‌లో తేరవాడ వర్గానికి చెందిన ఆజన్ చాహ్ అనే ఒక సన్యాసి ధ్యానం గురించి చాలా పరిశోధనలు చేశాడు. సన్యాసి ఎలా నడుచుకోవాలన్న సూత్రాలను గురించి ఎన్నో బౌద్ధ గ్రంథాలను చదివాడు. ఒక దశలో దిక్కుతోచక అయోమయంలో పడ్డాడు. అప్పుడు మరొక బౌద్ధ సన్యాసి పూజ్య ఆజన్మున్ వద్దకు వెళ్ళి తన సమస్యను విన్నవించుకున్నాడు. ఆ పెద్ద గురువు ప్రతి ఒక్క సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుని అనవసరంగా లోతుకు పోతే అదే జరుగుతుంది. మనసుకు తగిన శిక్షణను ఇస్తే మనం జాగ్రత్తగా ఉండగలం. కొన్ని కోరికలతో సంతృప్తి చెందే మనస్తత్వం ఏర్పడుతుంది. అప్పుడు మన స్మృతి ఎక్కువవుతుంది. అనుమానంగా ఉన్నప్పుడు దాని గురించి ఏ చర్యను తీసుకొనకూడదు. ప్రతి ఒక్క సూత్రాన్ని ఆచరించడం భారవంతమవుతుంది. మన పొరపాట్లను గుర్తించగల శక్తిని పొందగలగాలి. అలా చేయగలమా? మనం శిక్షణలో ప్రతి ఒక్క సూత్రాన్ని శిక్షణ పొందిన మనసుతో విచారించి, గమనించి, మంచి చెడుల విచక్షణ జరిపి, అనుమానమున్న దానిని వదిలేయాలి. స్వీయ నిబద్ధతను కోల్పోవద్దు అని బోధించారు.